ప్రభువును రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క ఉన్నతమైన దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. ఈ దినము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించెదను అన్నాడు దేవుడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. మనము గనక దేవుని నమ్ముకుని బ్రతికితే, నమ్మడం అంటే ఏదో ఆయన నమ్ముకున్నాము, చర్చికి వెళుతున్నాము, ప్రార్థనకు వెళుతున్నాము, వస్తున్నాం అనేది ముఖ్యంగా. నమ్మడం అంటే అది కాదు. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నేను నిన్ను తప్పించెదను, నువ్వు ఖడ్గము చేత పడవు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మనం నమ్ముకుంటే, నమ్మడం అంటే అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో కూడా, ఏ పరిస్థితిలోనైనా, ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి కష్టం నీకు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది కలిగింది, దేవుని నమ్మడం అంటే ఏంటో మనం తెలియాలి. ముందు ఏదో నమ్ముకున్నాము నామకార్థంగా నమ్మడం కాదు, నామకార్థంగా నమ్మి బ్రతకడం కానే కాదు. దేవుని నమ్మడం అంటే అర్థం ఏంటంటే, ఇక మన జీవితంలో ఆయన ఎలా నమ్మాలి, దేవుణ్ణి ఎంతగా నమ్మాలి, ఎంతగా ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలంటే, నాకు ఏ కష్టం వచ్చినా, నాకు ఏ ఇబ్బంది వచ్చినా, నాకు ఏ పరిస్థితి వచ్చినా, నేను ఏ సమస్యలో ఉన్నా, ఏ స్థితిలో నేను ఉన్నా, ఏ పరిస్థితులు నేను ఉండిపోయినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు నా జీవితంలో ఉన్నా, ఎలాంటి వ్యతిరేకతలు నా జీవితంలోకి వచ్చినా, ఎలాంటి అపాయాలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు నా జీవితంలో కలిగినా, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను విడిపిస్తాడని నమ్మకం నీకు ఉండాలి. నన్ను తప్పిస్తాడని నమ్మకం నీకు ఉండాలి. నాకు సహాయము చేస్తాడు అనే నమ్మకం, అంతగా నువ్వు దేవుని నమ్మాలి. అది నమ్మడం అంటే. అంతేకాని ఇలాంటి నమ్మకం ఈరోజు చాలామందిలో ఉండదు. చాలామందిలో మనం చూడలేము. చూడండి, చాలామంది కష్టం రాగానే అయ్యో మా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, నిరుత్సాహపడిపోతుంటారు. వాళ్ళు చాలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని మీద నమ్మిక ఉంచినవాడు, దేవుని మీద నమ్మకం ఉన్నవాడు తనకు వచ్చిన ఏ పరిస్థితిని బట్టి కూడా కృంగిపోడు, నీరసించిపోడు, నిరుత్సాహపడు, ధైర్యంగా ఉంటాడు. ఎందుకంత ధైర్యంగా ఉంటాడు? వాడికి అంత బాధ కలిగినా, అంత కష్టం వచ్చినంటే, నేను నమ్ముకున్న దేవుడు నాకు తోడై ఉన్నాడనే నమ్మకం, విశ్వాసం వాడికి ఉంటుంది, ధైర్యం వాడికి ఉంటుంది. ఈరోజు ఈ ధైర్యం ఎంతమందిలో ఉంది? ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో, నీకు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, నీ కుటుంబంలో ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా నీకే ఏదైనా వ్యాధి, బాధ, బలహీనత పరిస్థితులు ఏమన్నా వచ్చినప్పుడు భయపడిపోతున్నావా? నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? నువ్వు నమ్మిన దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతున్నావా? దేవుడు అన్న, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పిస్తానన్నాడు దేవుడు. నిజం, వాస్తవం. ఆయన మీద నమ్మకం ఉంటే ఏ పరిస్థితులైనా ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, స్థిరపరిచి నడిపించగలుగుతాడు దేవుడు. అందుకే ఆయన నమ్ముకోవాలి. అంత నమ్మకం దేవుని మీద ఉండాలి. కొంతమంది నమ్ముతారు కానీ నమ్మకం ఉండదు. అలాంటి వారి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఉపయోగం కూడా ఉండదు. కానీ దేవుని నమ్మడం అలా కాదు. అందుకని కానీ షడ్డగమేశ్వర విధిలో ఉంచుకోండి, వాడు అగ్నిగుండంలో కూడా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? వారు నమ్ముకున్న దేవుడి మీద ఉన్న నమ్మకం వాళ్ళది. వాడు ముందే చెప్పారు, మేము నమ్ముకున్న దేవుడు, మేము అనుదినము సేవించే దేవుడు, మండుచున్న వేడి గల అగ్ని కూడా మనం రక్షించుటకు సమర్థత కలిగిన దేవుడు. అది నమ్మకం అంటే, నమ్ముకోవడం అంటే అది. అలాంటి నమ్మకం ఈరోజు ఎంతమందికి ఉంది? ఈరోజు మనలో ప్రతిరోజు మనం క్రైస్తువులు, దేవుని మాటలు వినేవారమే. ఎంతమందిలో ఇలాంటి నమ్మకంతో మనం ప్రతిదినం మన జీవితంలో ముందు కొనసాగుతున్నాం, దేవుని నమ్మి అలా నడుస్తున్నాం. నిజంగా అలాంటి నమ్మిక మనలో ఉంటే, వాళ్ళే కాదు, వాళ్ళు అలా వెళ్ళారు అగ్నిగుండంలో కంటే దాని అర్థం ఏంటంటే, తమ నమ్ముకున్న దేవుడు రక్షిస్తాడు మనల్ని నమ్మకం వాళ్ళకు, అదే నమ్మకం వాళ్ళని కాపాడింది, అదే నమ్మకం వాళ్ళని బయటికి తీసుకొచ్చింది. ఈరోజు నిన్నైనంతే, నన్నైనంతే. దేవుని మీద అంత నమ్మకం మనం ఉన్నప్పుడు, ఎంత పరిస్థితులకు మనం వెళ్ళినా ఆ పరిస్థితి నుంచి మన దేవుడు తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, మన జీవితంలో కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కానీ ఆ నమ్మకం నువ్వు పెట్టుకోవాలి. అట్టి నమ్మకంతో దేవుని నమ్మి ఆయన పైన ఆనుకుని మనం బ్రతకాలి, జీవించాలి. ఆ విధంగా మనం నడుచుకోవాలి. కనుక దేవుని సందులో అపనమ్మికతో కాదు, అవిశ్వాసంతో కాదు, నమ్మకంతో దేవునిలో మనం ముందు కొనసాగాలి, బ్రతకాలి. ఒక షడ్డకమేష బిందుగులు, ఒక దానియేలు వలె, ఒక అబ్రహాము వలె దేవుని సన్నిధిలో అట్టి నమ్మకంతో మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో తప్పిస్తాడు.
ఈరోజు ఇంటి నమ్ముకున్న ప్రతి ఒక్కరిని దేవుడు తప్పించాడు, భక్తులందరినీ కూడా. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు కూడా ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ఉన్నవేమో, ఆయన మీద నమ్మకం కోల్పోతున్నావేమో, అందుకే రోజు దేవుడు నీతో ఈ మాట మాట్లాడుతున్నాడేమో. నువ్వు నమ్మకం కోల్పోతున్నావు, నువ్వు నీకున్న వచ్చిన పరిస్థితిని బట్టి, నీకున్న స్థితిని బట్టి, నీకు ఇప్పుడు వచ్చిన సమస్యను బట్టి దేవుడు మాట్లాడుతున్న నమ్మకాన్ని కోల్పోవద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడి మీద అదే నమ్మకం ఉంచు, ఇంకా బలమైన నమ్మకం పెట్టుకో. నీకున్న ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తానని మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ఈరోజు ఈ మాట వింటున్న మనందరి జీవితాల్లో కూడా తప్పక దేవుడు నెరవేర్చి, ఈరోజు ఎవరికైతే నమ్మకం కోల్పోతే వారికి నమ్మకాన్ని కలిగించి, ఎవరైతే పరిస్థితిలో ఉన్నారో వారిని తప్పించి దేవుడే కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా యేసయ్యా, నీకు వందనాలు. నిన్ను నమ్ముకున్న మా జీవితంలో నువ్వు మాకు వాటిచ్చావు, వాగ్దానం ఇచ్చావు. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పించదునని. ప్రభువా, నిన్ను నమ్మిన ప్రతి బిడ్డను తప్పించండి, విడిపించండి, సహాయము చేయండి, కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.